ఇంప్రూవ్మెంట్ అన్ని కలిపి అంటే ఇండివిజువల్ పేపర్ పరంగా చూస్తే 65,000 మంది పిల్లలు 8 రోజులు అటెండ్ అవుతారు సార్. దానికి ఆఫీస్ వర్క్ కూడా టైమింగ్స్ కూడా మేము ఇచ్చాం సార్. దానికి సంబంధించిన వస్తువులు వేసవికాలం కమిటీ ఏర్పాటు చేయాలి సార్. అలాగే మెడికల్ అండ్ హెల్త్ కూడా మా పిల్లలకి సంబంధించి అక్కడ 2 కోట్లు కొన్ని సెంటర్లు ఉంటాయి. 17 సెంటర్లో 2 కోట్లు ఉండబట్టి 34 సెంటర్లో 2 కోట్లు ఉంటాయి. మిగిలిన 51 సెంటర్లు 1 కోట్లు ఉంటాయి సార్. సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు వివరంగా అన్ని విషయాలు కూడా ఇచ్చాం సార్. ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలనేది స్కీమ్ తయారు చేస్తాం. అవును సార్. మార్చిలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అనేటువంటి చాలా పద్ధతిగా ఎటువంటి వ్యత్యాసాలు నిష్పత్తులు లేకుండా నిర్వహించడం జరిగింది. అదే పద్ధతిలో మరి మేఘాలయలో సీసీ కెమెరాలు అన్ని రూమ్స్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సర్వీస్ లో సీసీ కెమెరాలోనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్ కళాశాల ప్రిన్సిపల్ గారే ఉంటారు. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వ్యవస్థ లేదు ఇప్పుడు. దాని కారణంగా ఇన్స్టిట్యూట్ చీఫ్ సూపరింటెండెంట్స్ అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్స్ తీసుకుంటారు. వాళ్ళందరికీ సార్ చెప్పినట్లుగా మేము ఆల్రెడీ ఫిక్సేషన్ చేసుకున్నాం. ఒక ఫిజికల్ మీటింగ్ అనేటువంటి కండక్ట్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్స్ పాస్ అవుట్ చేస్తాం. ఎటువంటి వ్యత్యాసాలు వచ్చినట్టు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు జరిగేటట్లు మీ యొక్క సహాయ సహకారాలతో 9 డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీసు, హెల్త్, పోస్టల్ డిపార్ట్మెంట్ రాష్ట్రం కాబట్టి 2 కోట్ల పరీక్షలు ఉంటాయండి. ఇక 9 o'clockకి మార్నింగ్ ప్రారంభమవుతుంది. 12 వరకు మరి 12 వెంటనే ఆ పేపర్లు మళ్ళీ ట్రాక్ చేయాలి, సీల్ చేయాలి, దాన్ని పోస్ట్ ఆఫీస్ తీసుకురావాల్సిన పరిస్థితి. అది వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో క్వశ్చన్ పేపర్ డెలివరీ చేసుకుని చీఫ్ సూపరింటెండెంట్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ 2:30కి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎటువంటి అవాంతరమైనటువంటి పరిస్థితి లేకుండా ఎక్కువగా చాలా యాక్టివ్ స్టార్ట్ తీసుకుని ప్రశాంతంగా ఈ పరీక్ష జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సార్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్స్ అన్ని సెంటర్స్ లో కూడా పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేస్తాం సార్. డ్యూటీస్ కూడా మా లైన్మెన్ పోలీస్ స్టాఫ్ కూడా వేసుకుంటారు. మెడికల్ డిపార్ట్మెంట్ 4 డిపార్ట్మెంట్లో అన్నింటిలో ఉదయం 6 గంటల నుంచి ఏదైతే ఎగ్జామ్ ఉందో అడ్వాన్స్ గా సపరేట్ చేయడం, తర్వాత ఏదైతే ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తాం సార్. కాబట్టి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జిల్లాలో విజయవంతంగా చేస్తారని ఆశిస్తూ ఎక్కడ ఏ రకమైన ల్యాబ్స్ అనేది లేకుండా చూడాలని చెప్పి అన్ని లైఫ్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నారు. ఎవరి పాత్ర వాటి సమర్థవంతంగా పోషించాలి, ఏ రకమైన తేడా రాకూడదు. కోఆర్డినేషన్ చాలా అవసరం. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పోలీస్ కావచ్చు, గట్టి కోఆర్డినేషన్ తో కార్యక్రమాలు చేసినట్లయితే విజయవంతంగా చూసుకుంటామని ఆశిస్తూ ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అన్ని కూడా మనం విజయవంతంగా టేకప్ చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో. అదే మాదిరిగా మీరు కూడా అందరూ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం.